నాసా గత కొన్ని రోజులుగా భూమికి సమీపంగా ప్రయాణిస్తున్న 2 పెద్ద బస్ సైజ్ ఆస్ట్రాయిడ్స్‌ను గమనిస్తుంది. అయితే ఇవి భూమికి ఎలాంటి ప్రమాదం కలిగించవని నాసా స్పష్టం చేసింది. మొదటి ఆస్ట్రాయిడ్ పేరు 2025 విపిఎన్. దీని పరిమాణం సుమారుగా 37 అడుగులు ఉంటుంది. ఈ ఆస్ట్రాయిడ్ భూమి నుంచి సుమారుగా 3,61,000 మైల్స్ దూరంలో ఉంది. అంటే చంద్రుడి కంటే కొంచెం దగ్గరగా ఉంది. ఈ ఆస్ట్రాయిడ్ యొక్క వేగం సుమారుగా 18,300 మైల్స్ పర్ అవర్. రెండో ఆస్ట్రాయిడ్ 2025 విసి4. దీని పరిమాణం విపి1కు సమానంగా ఉంటుంది. ఈ ఆస్ట్రాయిడ్కి భూమికి సమీప దూరం సుమారుగా 1.24 మిలియన్ మైల్స్. ఈ రెండు ఆస్ట్రాయిడ్స్ భూమిని దాటి వెళ్తున్నప్పటికీ అవి భూమిని తాకే అవకాశమే లేదు. ఇవి నాసా యొక్క ప్లానటరీ డిఫెన్స్ కోఆర్డినేషన్ ఆఫీస్ ద్వారా నిరంతరం గమనించబడుతున్నాయి. ఇప్పటికే ఆసక్తిని రేపుతున్న కామెట్ 3 అట్లాస్ కూడా ఈ సమయంలో పరిశీలనలో ఉంది. ఇది ఒక ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్. అంటే ఇది మన సౌరమండలానికి వెలుపల నుంచి వచ్చిన ఒక ఆబ్జెక్ట్. ఇది ఓమోమా తరహాలోనే ఒక అరుదైన ఆబ్జెక్ట్. పొటెన్షియల్లీ హజార్డస్ అంటే ఏమిటో తెలుసుకుందాం. నాసా కొన్ని ఆస్ట్రాయిడ్స్ ను పొటెన్షియల్లీ హజార్డస్ గా గుర్తిస్తుంది. అంటే ఇవి భూమిని ఢీకొడతాయని అర్థం కాదు. ఇవి పెద్దగా ఉండడం వల్ల భవిష్యత్తులో వాటి కక్ష మార్పులను గమనించేందుకు మాత్రం ఈ ట్యాగ్ ను వాడతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని సైన్స్ వీడియోస్ కోసం మార్గదర్శి తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.